మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. ఇంగ్లీషు మాట్లాడలేదు, చదువుతారు, తెలుగు చదవలేదు, అటు ఇటు కాకుండా అయిపోయేటువంటిది. ఇంగ్లీష్ వద్దని చెప్పడం లేదు. అమెరికా వాళ్ళ ఉద్యోగాల కోసం ఆధారపడడానికి ఇక్కడే డెవలప్ చేస్తే తెలుగు ఐటీ ప్రోగ్రామ్స్ అన్నీ తెలుగులో చేస్తే లోకలైజేషన్ అంటారు. లోకలైజేషన్ చేస్తే ఐటీని ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు నేర్చుకొని తెలుగులో ప్రోగ్రామ్ చేస్తారు. ఒక పెద్ద యూరోపియన్ కంట్రీని మించినంత జనాభా మన దగ్గర ఉంది. మనకేమంత కర్మ? తెలుగుని బలి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకుంది. ఈ కేంద్రీకరణ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తన హక్కులను కాపాడుకుంటుందా లేదా? ఇది ఫెడరల్ రాజ్యాంగ స్వభావానికి ఛాలెంజ్. అందుకని విద్యను రాష్ట్ర ప్రభుత్వ చేతిలోనే ఉండాలి, కేంద్రం సహాయం చేసే పాత్రలో ఉండాలి. ఇది మా ఉద్దేశం. అందుకని విద్యా వ్యవస్థకి ప్రాణప్రతిష్ఠ పోయటానికి ముందుకు రావాలి. ఈరోజు విద్యావంతులు అకాడమిషియన్స్ని మొత్తం పూర్తిగా వాళ్ళ మీద అదుపు, అంటే ఎవరైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా అకాడమిషియన్స్ ఆలోచిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించేటువంటిది ఎక్కువగా ఉంది. స్వేచ్ఛగా అకాడమిక్ ఫ్రీడమ్ అనేది లేదు ఈరోజు విద్యా సంస్థల్లో. విద్యార్థి దశల నుంచి ఎన్నికలు పెడితే స్టూడెంట్స్ లీడర్షిప్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ నెల్లూరులోనే నేను ఇక్కడ చదువుకున్న వాడిని. ఎన్నికలు అవి ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చిన చాలా పార్టీల్లో ఉన్న నాయకులంతా ఆ రోజు విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు. విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎన్నో కొన్ని విలువలు ఉంటాయి.